కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ వైఫ్ వీసా, నాట్ ఫర్ యువర్ వీసా. డిపెండెంట్ వీసా వచ్చింది. సో కంగ్రాచులేషన్స్. Thank you. థ్యాంక్స్ ఫర్ ట్రస్టింగ్ ద టీమ్. సో వెన్ నో వన్ ఇన్ ద మార్కెట్ ఈస్ గోయింగ్ టు డూ ఇట్, అంటే ఎవరు ట్రస్ట్ చేయరు, ఎవరు చేయట్లేని పరిస్థితిలో నువ్వు మా దగ్గరికి వచ్చావు చేయమని నేను అబ్జెక్ట్ చేయకుండా చేశాము. సో ఇట్ వెంట్ వెరీ వెల్. సో ఈ వీడియో జస్ట్ రేపటి స్టూడెంట్స్కి హూ వాంట్ టు ప్రాసెస్ విత్ అస్ ఇదొక నమ్మకం ఇవ్వాలి. సో అందుకోసమే తీసుకుంటున్నాను. సో సలీం, టెల్ మీ అబౌట్ యువర్ డీటెయిల్స్ ఇన్ ద యూకే, వాట్ యూ డూ. నేను స్టూడెంట్ అన్నా. ఓకే, సో ఏ ఇంటేక్ వెళ్ళావు? నేను సెప్టెంబర్ 2023 ఇంటేక్ లో వెళ్ళాను. అది కోర్స్ ఫుడ్ సైన్స్. ఓకే, సో యూనివర్సిటీ టిసైడ్ యూనివర్సిటీ అండి. 1 year కోర్స్ ఆర్ 2 years కోర్స్? 2 years కోర్స్ అండి. 2 years కోర్స్. సో 2025 సెప్టెంబర్కి అవుతుంది, రైట్? మే కంతా అయిపోతుంది. ఓకే, సో లైక్ యు ఆర్ నాట్ ఎ స్టూడెంట్ విత్ మీ హానెస్ట్లీ. అంటే నువ్వు నా టీసైడ్ స్టూడెంట్ కాదు. యు ఆర్ నాట్ ప్రాసెస్డ్ విత్ మీ. యూ హ్యావ్ ఎ అదర్ కన్సల్టెన్సీ హూ ప్రాసెస్ ద టీసైడ్. సో వై యూ నాట్ పిక్డ్ దెమ్, వై యూ పిక్డ్ మీ? అంటే లైక్ నార్మల్ గా ఏంటంటే చాలా మందికి చాలా రకాలుగా అడిగా అన్నాను, డిపెండెంట్ ఎలా చేస్తారు, ఎవరు చేస్తారు, ట్రస్టెడ్ కావాలి. ఎందుకంటే యూకే గవర్నమెంట్ వచ్చేసి ఇప్పటికీ కొన్ని రూల్స్ వల్ల డిపెండెంట్ చాలా మంది ఆపేశారు కదా. సో నాకు మెయిన్ సోర్స్ డిపెండెంట్ రావడం, అంటే లైక్ ఉంటే తోడుంటే బాగుంటుంది అని చెప్పి అనుకున్నాను. సో అలా చాలా మంది కాల్ చేశారు. లైక్ కస్టమ్ ఓవర్సీస్ కి చేశాను, ఓవర్సీస్ కి చేశాను. నా నుంచి నేను చేసిన ప్రాసెస్ నుంచి నేను వచ్చిన ప్రాసెస్ నుంచి కన్సల్టెన్సీ చేశాను. అలా దాదాపు ఒక 15-16 కన్సల్టెన్సీ దాకా ఫోన్ చేశాను నేను. నాకు ఎవరు ఏమన్నారంటే ప్రాసెస్ చేయము, అసలు డిపెండెంట్ ఆప్షన్ లేదు, డిపెండెంట్స్ అందరూ క్యాన్సిల్ చేశారు, మీ కోర్స్ కి రాదు అని చెప్పి అన్నాను. నేను తర్వాత సాలిసిటర్ని అడిగాను, అంటే యూకేలో సాలిసిటర్ లాయర్ కి. వాళ్ళకి అడిగిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే, మీకు ఆప్షన్ ఉంది, మీ కోర్స్ లెవెల్ 7 ఉంది కాబట్టి మీరు తెచ్చుకోవచ్చు, అది కాకుండా మీ కోర్స్ కి లెవెల్ 7 ఉంది కాబట్టి తెచ్చుకోవచ్చు అని చెప్పారు. సరే అని చెప్పేసి నేను మా నార్థంబ్రియా స్టూడెంట్ అని చెప్పేసి నా ఫ్రెండ్ ఉన్నాడు అప్పుడు, నిఖిల్ అని చెప్పేసి. అతను ఏం చెప్పాడంటే లైక్ ఒక అన్న ఉన్నాడు చేస్తాడు అని చెప్పి చెప్పారు. సో వాళ్ళ ద్వారా రెఫరెన్స్ అయ్యి వాళ్ళు వచ్చిన తర్వాత నేను బిలీవ్ చేశాను. అంటే రాకముందు బిలీవ్ చేయలేదు, వచ్చిన తర్వాత బిలీవ్ చేశాను. అంటే అందరు చెప్తున్నారు. నువ్వు ప్రాసెస్ చేస్తూ డే 1 నుంచి కూడా భయపడుతూనే ఉన్నావు బ్రో. నేను కేవలం ఎందుకంటే డిపెండెన్స్ ఆపేశారు అని చెప్పడం ఉంది. అది అవుతుందా కాదా, ఏ రోజుకి రిజల్ట్ ఉంది, ఎప్పుడు రిజల్ట్ ఉంది, అంటే ఎట్లా అవుతుంది అని చెప్పేసి నేను నాకు డే 1 నుంచి ఫియర్ ఉంది. అవుతుందని తెలుసు, కానీ ఏంటంటే మన వరకు వచ్చే వరకు కొంచెం ఉంటుంది కదా ఫియర్ అనేది. ఎలా ఏంటంటే అది అవుతుంది అంటే నీ ముందు యాక్చువల్లీ నిఖిల్ది మేము చేసాం. సో అతను కూడా ఏంటంటే అతను భయపడుతూ అవుతుందా అంటే అసలు నన్ను నమ్ముకొని పెళ్లి చేసుకున్నాడు యాక్చువల్లీ. హానెస్ట్లీ నువ్వు నన్ను నమ్ముకొని పెళ్లి చేసుకున్నట్టే. అంటే నన్ను నమ్ముకొని పెళ్లి చేసుకున్నట్టే. అంటే నేనే అంటే యూ డోంట్ నో మీ యాక్చువల్లీ, మా పని కూడా తెలియదు నీకు. సరే ఒకసారి రిఫరెన్స్ మీట్ అవ్వలేదు, ఒక రిఫరెన్స్ తో అతను వైఫ్ చేశానని నమ్మకంతో వచ్చావు. సో టెల్ మీ సలీం, సో డే 1 when you talked with the team, so or else with me, so how it went, అంటే the consultation ఎట్లా జరిగింది? సో వాట్ యు ఫెల్ట్ ద టైమ్ ఆఫ్ కన్సల్టేషన్? కన్సల్టేషన్ టైం అంటే ఏంటంటే అన్న కొంచెం హ్యాపీ అన్న. ఎలా అంటే చాలా మంది చాలా రకాలు చెప్పారు, కాదు ఫుల్ స్టాప్ పడుతుంది, రిజల్ట్ సరిగ్గా రాదు, ఎందుకంటే డిపెండెంట్ కాబట్టి ఆపేస్తారు, వీసా క్యాన్సిల్ అవుతుంది లాస్ట్ ఎండ్ దాకా పోయాక అని చెప్పారు. కానీ ఎప్పుడైతే మీ ప్రాసెస్ ని స్టార్ట్ చేశానో నాకు ఎలా అంటే నాకు ఒక పాజిటివ్ వైబ్స్ వచ్చాయన్న. అదంటే మొత్తం ఒక వైపు నుంచి ఎలా అంటే మీరు మెయిల్ యాక్సెస్ చేయడము, మీరే మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేయడము, ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరే కాల్ చేసి ఇలా ఉంది సిచ్యువేషన్, ఇది క్లియర్ అవుతుంది, భయపడకండి అని చెప్పడము, మొత్తం అంతా లైక్ ఒక సినారియో నుంచి పోయిందన్న. ఇట్ వాస్ అ గ్రేట్ రివ్యూ సలీం యాక్చువల్లీ. లైక్ ద ప్రాసెస్ వెన్ యూ స్టార్టెడ్, లైక్ మా టీమ్ సపోర్ట్, లైక్ డాక్యుమెంటేషన్ నుంచి వీటి నుంచి మిమ్మల్ని చేసుకోమన్నారా లేకుంటే వాళ్ళు చేశారా? మొత్తం మీ సైడ్ నుంచి మొత్తం అంతా మీరే చూసుకున్నారు. నేను జస్ట్ ఏమంటే ఒక పర్సన్ లాగా మీకు ఒక అప్లికేషన్ ఇచ్చామంటే టాప్ టు బాటమ్ మొత్తం మీరే చూసుకున్నారు. దానివల్ల ఏం తీసుకోవాలి, ఏం తీసుకోపోకూడదు, ఏ డాక్యుమెంట్స్ పెట్టాలి, ఏ డాక్యుమెంట్స్ అంతా మొత్తం టాప్ టు బాటమ్ మీరే చూసుకున్నారు. నేను చెప్పలేదు. దాన్ని బట్టి నేను ఫాలో అయ్యాను. The total process went how many days bro? ఎన్ని రోజులు పట్టింది? మాక్సిమం మనకి ఫైనాన్షియల్స్ బట్టి 1 month వెళ్తుంది. వీసా డ్రాప్ చేస్తున్నట్టే నాకైతే మీరు 1 week చెప్పారు,
నాకు ఆ లోపే వచ్చింది. మధ్యలో ఫ్రైడే సండే సాటర్డే ఇది ఉండడం వల్ల 2 days అటు 2 days టు పోయినా కూడా నేను 27th డ్రాప్ చేశాను. సాటర్డే సండే వచ్చింది. సెకండ్ కదా నాకు వీసా వచ్చేసింది అన్న. అంతే, మాక్సిమం 4 days. పెళ్ళి ఎప్పుడు చేసుకున్నావు బ్రో? 23rd అయింది, July 2nd అయితే వీసా వచ్చేసింది. కళ్ళు మూసుకొని నన్ను నమ్మే వెళ్ళావు పెళ్ళికి? కన్ఫామ్, నేను బ్లైండ్ గా వెళ్ళా. కళ్ళు మూసుకొని నన్ను నమ్మే వెళ్ళావు. ఏమన్నా తేడా అయితే నేనే ఇద్దరు జీవితాలు నా చేతిలో నాశనం అయిపోయాయి. అదే, సో చాలా జాగ్రత్తగా ఉన్నాము. వెరీ వెరీ కేర్ఫుల్. ఇట్స్ లైక్ ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్. నేనేం పెద్ద భయపడను. అంటే లైక్ వర్క్ గురించి కాదులే, కానీ తెలిసిన వర్క్, ఇన్ హ్యాండ్ వర్క్ తెలుసు. ఏం చేస్తా, నువ్వు డాక్యుమెంటేషన్ కరెక్ట్గా వెళ్తే అంటే పని వచ్చు. కాబట్టి 5 years నుంచి వీఆర్ ఇన్ దిస్ బిజినెస్ అండ్ వీ నెవర్ వెంట్ ఏ రాంగ్. డిపెండెంట్ ఫైల్స్ మీద కానీ స్టూడెంట్ ఫైల్ మీద కానీ ఇట్ నెవర్ వెంట్ ఏ రాంగ్. సో కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్. సో షర్మిల ఎక్కడ ఉంది? వెరీ సార్. హాయ్ మా. హాయ్ షర్మిల, గుడ్ ఈవినింగ్. కంగ్రాచులేషన్స్. చూసుకున్నావు వీసా? హౌ ఇస్ ద ఫీలింగ్ ఆఫ్ లైక్ వాట్స్ ద ఫీలింగ్? చాలా హ్యాపీ బ్రో, బికాజ్ అంటే డిపెండెంట్స్ కి కన్సల్టెన్సీ వాళ్ళు ఎక్కడ చేస్తారు చేయరు అన్న ఒక డౌట్ ఉంది. లైక్ అది సక్సెస్ అవుతుందా లేదా అన్న ఒక కొంచెం డౌట్ అన్నమాట. ఓకే. బట్ ప్రాసెస్ అంతా కూడా చాలా స్మూత్ గా అంతా బాగా జరిగింది. ఫైనల్ గా వీసా కూడా చెప్పిన టైం కంటే బిఫోరే వచ్చింది. సో వెరీ హ్యాపీ. మీది లవ్ మ్యారేజ్ అమ్మా, అరేంజ్ మ్యారేజా? లవ్ బ్రో. తెలుస్తుంది. ఓకే ఫైన్. నన్ను నమ్మి పెట్టినారు కదా, సో అదే. ఓకే. సో షర్మిల, నాకు తెలిసి యూ కాంటాక్టెడ్ మీ లైక్ బ్యాంక్ అకౌంట్ అప్పుడు అనుకుంటా. దట్స్ ద ఫస్ట్ టైం. జూన్ ఫస్ట్ వీక్ అనుకుంటా, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. సో తను ఇంకా యూకేలోనే ఉన్నాడు. స్టిల్ యూ గైస్ నెవర్ మెట్ మీ. యూ స్టార్టెడ్ ద ప్రాసెస్. సో మీ ఎంటైర్ ప్రాసెస్లో 40 days నాతో జర్నీ చేశారు. సో వర్క్లో మా సైడ్ నుంచి ఏమైనా ఇబ్బంది ఉందా? వర్క్ లో ఇబ్బంది అయితే ఏం లేదు, బికాజ్ మీరు ఇట్లాగా ఈ డాక్యుమెంట్స్ కావాలి మాకు, ఈ టైం కి ఇది జరగాలి అని చెప్పారు. సో మేము కూడా లైక్ మీతో పాటు ఈక్వల్ గానే అన్ని సబ్మిట్ చేయడం, అట్లా టైం కి అంత బేస్డ్ ఆన్ టైం మీరు చెప్పినట్టు మేము చేసాం కాబట్టి అంత కరెక్ట్ టైం లో అనుకున్నట్టుగా జరిగింది. ఆన్ డేట్స్ లో వెళ్ళాము. రైట్. ఆన్ డేట్స్లో గ్యాస్ బిల్ కానీ బుక్స్ కానీ చాలా జరిగినాయి. సో హ్యాపీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్. ఒక్కసారి ఇద్దరు కలిసి ఒక రివ్యూ ఇస్తారా? సో ద ఫ్యూచర్ స్టూడెంట్స్ ఆర్ డిపెండెంట్స్ ఆర్ ఎనీ అదర్ వీసా ప్రాసెస్ హూ ఇస్ గోయింగ్ టు డూ విత్ శైలజ ఫ్లై అబ్రాడ్. సో వాట్ యూ గైస్ గివ్ వన్ రివ్యూ అబౌట్ అస్. రివ్యూ అంటే లేదన్నా, నమ్మి వచ్చినందుకు హ్యాపీగా మమ్మల్ని ప్రాసెస్ చేయించి మంచిగా నిలబెట్టే కాబట్టి అది ఒక్కటి చాలు. ఎవరికైనా స్టూడెంట్స్ కైనా చెప్పేది ఒకటే అన్నా, నమ్మి వచ్చినప్పుడు మీరు కన్సల్టెన్సీ నుంచి ఏ క్వశ్చన్ అయితే అడుగుతారో, ఏదైతే డాక్యుమెంట్ సబ్మిట్ చేయమని చెప్తారో అవి ఇస్తే ఆన్ టైంలో ప్రాసెస్ అయ్యిద్ది. అది ఇకపోతేనే ప్రాసెస్ స్టాప్ అవుతుంది. నాకు తెలిసినందుకు అదే అన్నా. ఏమంటే నమ్మి వస్తే మన ప్రాసెస్ చేస్తారు, కానీ డాక్యుమెంటేషన్ మెయిన్ ఇంపార్టెంట్. ఏదానికైనా సరే, వీసా ప్రాసెసింగ్ అయినా సరే, ఫైనాన్స్ అయినా సరే, ఏదైనా సరే డాక్యుమెంటేషన్ మెయిన్ ఇంపార్టెంట్. అది మీరు అడిగారు కాబట్టి ఆన్ టైం ఇచ్చాను కాబట్టి ఆన్ టైంలో ప్రాసెస్ అవుతుంది, లేకపోతే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో ఎవ్రీ స్టూడెంట్ కి ఇచ్చే సలహా ఏంటంటే అదొకటే అన్నా. Keep going with Sai Teja. That's it. స్టూడెంట్స్ అండ్ డిపెండెంట్స్ కి అందరికి కూడా మీ కన్సల్టెన్సీ బెస్ట్ అని నా ఫీలింగ్. అంటే నాకు ఇది ఒక ప్రూఫ్ లాగా, బికాజ్ ఇట్స్ అ సక్సెస్, రైట్? థ్యాంక్ యూ సో మచ్. సో ఒక నిఖిలాల్ వైఫ్ అనుష అనుకుంటే, ఇఫ్ ఐమ్ నాట్, తన నుంచి షర్మిల వచ్చింది. షర్మిల నుంచి ఒక ఇంకా చాలా 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 XYZ ఆల్ చాలా నా ఎడకల చాలా మంది ఉన్నారు. సో నేను కదా యూపీఎల్ అడుగు పెడితే నా నుంచి మీకు అప్లికేషన్ చాలా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో.